హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ నిజం చెప్పాలంటే సో కరెక్ట్గా 5:50కి అట్లా బయలుదేరేసామండి. ఇక్కడ కొంచెం దూరం వచ్చాక 10 నిమిషాలు అయ్యాక నేను షూట్ అనేది మొదలు పెట్టాను అనమాట. అంటే వీడియో స్టార్ట్ చేశాను, వ్లాగ్ చేద్దాం అని చెప్పేసి. ఈ రోజు ఫ్యామిలీ టైం అనుకోండి. సండే అందరం కలిసి ఫ్యామిలీ, అలాగే మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, మేమందరం కలిసి మెదక్ చర్చ్కి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ చర్చ్ చూసుకొని అక్కడ నుంచి ఎక్కడైనా సరే ప్లేసెస్ కి వెళ్ళి హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం అని చెప్పేసి ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. 4కి లేసాం నేను, హరిగారు ఇద్దరం ఎగ్జాక్ట్లీ, అండ్ లవ్లీ కూడా. పిల్లలు లక్కీ కొంచెం 4:35 ఆ టైంకి లేచాడు. అందరం కలిసి చక్కగా రెడీ అయిపోయి తలస్నానాలన్నీ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం అన్నమాట. మాకు ఇక్కడ నుంచి 3 అవర్స్ చూపిస్తుంది మా ప్లేస్ నుంచి. సో మా చెల్లి వాళ్ళకి కొంచెం 2 ఎంత 2 చిల్లర 2 అవర్స్ సంథింగ్ అట్లా చూపిస్తుందంట కొంచెం. అందుకని చెప్పేసి మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఇద్దరం కలిసి ఒక చోట కలిసి అక్కడ నుంచి ట్రావెల్ అవుతాం. మా చెల్లి అన్నానని మళ్ళీ ఎవరో అనుకున్నారు, అంటే సొంతం అయితేనే చెల్లి అనాలా చెప్పండి? తను నాకు సొంత చెల్లి లాగానే అండి, నిజం చెప్తున్నా. మేము అంటే 2009 నుంచి మాకు తెలుసు. అంటే మా చిన్నమ్మాయి, అందుకోసం అని చెప్పే చెల్లి అంటాను. ఇంకా అందుకే ఇంకా నన్ను కూడా అక్క బావలాగే ఫీల్ అవుతుంది అన్నమాట ఓన్ గా. సో చాలా సంవత్సరాల నుంచి రిలేషన్ లో ఉన్నాం కదా, సో కాబట్టి సొంత చెల్లె. హలో హరిగారు, గుడ్ మార్నింగ్. మా బంగారాలు ఇద్దరు నిద్రపోతున్నారు. హలో. టైం 6 ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. ఈ హడావిడిలో ఐలైనర్ పెట్టుకోవడం మర్చిపోయా, అందుకే ఇప్పుడే మా సౌమ్యకు కాల్ చేసి చెప్పా ఐలైనర్ తీసుకురా అని. నేను ఐలైనర్ లేకుండా, లిప్స్టిక్ లేకుండా అవి రెండు కంపల్సరీ అన్నమాట. అదే నాకు మేకప్ అంటే. కొత్త డ్రెస్ వేసుకున్నాను నా దగ్గరదే, బాగుంది కదా. సో ఈ ఒక్క డ్రెస్ మిగిలిపోయింది. అందులోనూ ఎల్లో ఎమ్ 2 సైజెస్ ఉన్నాయి. అందుకని చెప్పి ఇంకా ఎల్ వేసుకుందాం అని చెప్పేసి ఎల్ వేసేసుకున్నాను అన్నమాట. ఎమ్ ఒక్కటే ఉంది, మళ్ళీ చూపిస్తా చక్కగా డ్రెస్ అంతా. రండి వెళ్ళిపోదాం. మీరు కూడా మాతో పాటు మెదక్ అండ్ మెదక్ చర్చ్ చూసుకొని, అంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ వద్దామని మేము అనుకున్నాం. లవ్లీకి చుట్టాలు పోయినప్పుడు వెళ్ళాం అప్పుడు. తర్వాత ఇంక ఇప్పుడు వెళ్తున్నాం. హరి గారు ఎక్కడైనా మధ్యలో ఆగి టిఫిన్ చేస్తాం. ఈరోజు బ్లాగ్ అంతా కంప్లీట్ గా నేను షూట్ చేస్తాను, చూస్తూ ఉండండి. మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, మేము వాళ్ళ కార్లు అటు నుంచి వస్తున్నారు, మేము ఇటు నుంచి వెళ్ళిపోతున్నాం అన్నమాట. రండి మీరు మాతో పాటు కూడా, మీరు కూడా వచ్చేసేయండి మాతో పాటు. ఇక్కడ మధ్యలో ఆపామండి ఆ ఓఆర్ఆర్ మీద. సో చాలా బాగుంది వ్యూ. మొత్తం దిగి ఇక్కడ రీల్ చేసుకోరా అనేసరికి ఇంకా దిగామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మళ్ళీ అక్కడ కొన్ని రీల్స్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇంకా మెదక్ 64 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ స్టాప్ అయ్యి ఉండి సౌమ్యాన్ని కలుద్దామని అనుకున్నాం అన్నమాట. అందుకని చెప్పేసి మేము వాళ్ళకంటే ముందు వచ్చేసాం కాబట్టి ఇక్కడ ఆగాం. టీ తాగే లోపలికి వచ్చేసారు, మొత్తానికి వచ్చింది. ఐలైనర్ ఇచ్చేసి ఇంకా వెళ్ళిపోతుంది అన్నమాట.
ఇంకా వాళ్ళు మేము ఇద్దరం కలిసి ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం 7:15కి. సో, చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం కాబట్టి డే అంతా కంప్లీట్‌గా చాలా బాగా యూజ్ అయింది. ఏమేం చేశాము, ఎక్కడెక్కడికెళ్ళాము అవంతా కూడా మీరు వ్లాగ్ కంటిన్యూగా చూడండి. మీరు చూసిన ఫీలింగే వస్తుంది ఖచ్చితంగా మాతో పాటు. ఓకేనా? ఆహ్, మధ్యలో టిఫిన్‌కి ఆగామన్నమాట బ్రేక్‌ఫాస్ట్‌కి. సో, బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఇంక మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయితే చర్చ్‌కెళ్ళిపోయి తర్వాత అక్కడి నుంచి వెళ్దాం అనుకున్నాం. మధ్యలో మళ్ళీ ప్లాన్స్ చేంజ్ అయ్యాయి. బట్ ఫైనల్‌గా చర్చ్‌కే వెళ్ళామన్నమాట. ఇంకిక్కడ చెప్పుకుంటున్నాం లవ్లీ, లక్కీ చాలా చిన్నగున్నప్పుడు లవ్లీ, అప్పుడు మేమందరం కలిసి శిల్పారామం వెళ్ళామన్నమాట. ఫస్ట్ ట్రిప్. దాని గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం. టిఫిన్ చేసామండి అందరం అక్కడ. మళ్ళీ ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోయాం. ఎక్కడ తీసుకుని వస్తుంది తీసుకున్నా. ఆ! వాటర్ ఫాల్స్ ఉందంట. అది కవర్ చేసుకొని తర్వాత ఇంకా అంటే లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు కొంచెం లేట్‌గా వచ్చాం. అందుకని మధ్యలో ఎక్కడ ఏమి కవర్ చేయలేదు. అందుకే ఈసారి అన్ని మధ్య మధ్యలో కవర్ చేసుకుంటూ అందులో మేము చాలా ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి ఇప్పుడు టైం 8 అవుతుంది. ఇంకా అక్కడ ఆగి టిఫిన్ చేసాం అందరం. మా ఫ్యామిలీ, మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ. ఎవరి కార్‌లో మళ్ళీ వాళ్ళు ట్రావెల్ అయిపోతున్నాం. నర్సంపూర్ ఏదో బొటానికల్ పార్క్ ఉంది, దానికి కూడా వెళ్తాం. ఫారెస్ట్ అది. ఫారెస్ట్ పార్క్, అర్బన్ పార్క్. 9:30 ఓపెన్ ఉంటుంది, రిటర్న్ అవుతాం. బాగుంటది. అప్పుడు చైతన్య వాళ్ళు వెళ్ళారు అక్కడికి. హలో బంగారాలు. బాగుంది. హాయ్ దీక్షు. ఇచ్చాడు వెనకాల సౌమ్య వాళ్ళ కారు చూడండి ఎంత ఎంత బాగా కనబడుతుందో. వస్తా ఉంది. ఆన్ ది వేలో బేబీ వాటర్ ఫాల్స్ అని చెప్పి చూపిస్తుందన్నమాట గూగుల్‌లో కొట్టి చూస్తే. అక్కడికి వెళ్లి చూస్తే ఇంకా ఏం లేదు. అసలు ఎంట్రన్స్ కూడా లేదు. బట్ రైట్ చూపిస్తుంది. ఈ గోలంతా ఎందుకులే అని చెప్పేసి ఇంకా సరే అని ఇంకా బయలుదేరేసామండి. ఇక్కడి నుంచి మెదక్ ఫోర్ట్ చూపిస్తున్నాను. బట్ కనపడలేదు సరిగ్గా. మొత్తానికి మేము ఫస్ట్ చర్చ్‌కే వెళ్ళామన్నమాట. ఈసారి చర్చ్ అయితే చాలా చాలా బ్లెస్సింగ్ అనిపించిందండి. ఎందుకంటే లాస్ట్ టైమ్ కొంచెం అయిపోయినాక వెళ్ళాం కదా! ఈసారైతే అవుతున్నప్పుడు వెళ్ళామన్నమాట. చాలా అనిపించింది. దేవుని బల్ల కూడా తీసుకున్నాం. చాలా చాలా హ్యాపీ అనిపించింది. నిజం చెప్పాలంటే ఈరోజు నేను చాలా ధన్యురాలినని చెప్పాలి. సో, మొత్తానికి చర్చ్‌కి ఇంకా కార్ పార్క్ చేసుకొని ఇంకా లోపలికెళ్ళిపోతున్నాము. సో, వాళ్ళిద్దరూ ముందెళ్ళిపోతున్నారన్నమాట. మేము ఇంకా 5 మెంబర్స్ ఇంక కొంచెం లేట్‌గా వెళ్తున్నాం షూట్ అవి చేసుకుంటూ. ఇంకా లోపలికి వెళ్ళి మేము ప్రేయర్ చేసుకొని సర్వీసు అయ్యాక వస్తామని చెప్పేసి వెళ్ళిపోయాం. ఈలోపు సౌమ్య వాళ్ళు బయట కూర్చొని ఫోటోలవి దిగుతా ఉన్నారన్నమాట. ఇంక మేమేమో చర్చ్ లోపలికి వెళ్ళిపోయి దేవుని బలి తీసుకొని సంతోషంగా టైమ్ స్పెండ్ చేసి వాక్యం విని అప్పుడొచ్చాం. తర్వాత ఇంకిక్కడ వచ్చేసిన తర్వాత ఫోటోస్ అవి దిగామన్నమాట. ఇక్కడ దిగిన ఫోటో అయితే చాలా వచ్చింది ఒకటి. ఎంత వచ్చిందంటే ఫ్యామిలీ ఆహ్, సౌమ్య వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ చాలా వచ్చింది పిక్. నేను మీకు షేర్ చేస్తాను పిక్స్ కూడా. లాస్ట్‌లో అయినా లేకపోతే ఆహ్, ఇన్‌స్టాలో అయినా పెడుతూ ఉంటాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇంకా చర్చ్ అయిపోయింది. వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉంటదంట. బట్ ఒక్కొక్క సర్వీస్ లాగా అలా జరిగి ఇంకా దేవుని బలిచ్చేసి అట్లా వచ్చేస్తా ఉంటారు అట్లా. ఇంకిక్కడ నిమ్మకాయ సోడా తాగుతున్నాం. నేనేంటంటే హరిగారికి ఇంకా చాలా ప్లేసులు కవర్ చేయాలన్నావు కదా! సో, అక్కడంతా షూట్ చేసుకోవడానికి నాకు మెమరీ ఉండాలని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది సౌమ్య వాళ్ళ కారు కదా! ఎంజే ఆస్ట్రా అండి. ఈ కారు హరిగారు డ్రైవ్ చేస్తున్నారు. భీమ్ గారేమో మా కారు డ్రైవ్ చేస్తున్నారన్నమాట. ఈ అబ్బాయిలు అంతేనండి. కార్లు అంటే ఖచ్చితంగా ఎక్స్‌చేంజ్ చేసుకొని డ్రైవ్ చేస్తారన్నమాట. టెస్ట్ డ్రైవ్ లాగా. చాలా వాళ్ళకదొక హ్యాపీనెస్. మనం ఎలా జ్యువెలరీలు, పట్టు శారీస్ ఇవన్నీ కూడా షేర్ చేస్తామో మన ఫ్రెండ్స్‌కి అట్లా. ఇద్దరు చెరొక రౌండ్ ఏసారన్నమాట. అలా ఏసేసిన తర్వాత నన్ను కూడా డ్రైవ్ చేయమన్నారు కానీ నేను డ్రైవ్ చేయలేదు. సో, ఎంజే ఆస్టర్ ఇది కూడా టాప్ ఎండ్ అన్నమాట. చాలా బాగుంది కదా కారు. అయిపోయిందండి. అసలు చాలా చాలా హ్యాపీగా ఈసారి చర్చ్ అయితే దేవుని బల్ల కూడా తీసుకున్నాం. హరి గారు చాలా హ్యాపీ అనిపించింది. లవ్లీ లేదు. లవ్లీ సౌమ్య వాళ్ళ కార్లోకి వెళ్ళిపోయింది. హలో లక్కీ. ఇప్పుడు అందరం కలిసి ఇంకా పోచారం డ్యామ్ చూద్దాం అని చెప్పి వెళ్తున్నాం. తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కవర్ చేసుకోవాలన్నమాట.
మేమొచ్చేసాం పోచారం డ్యామ్‌కి. ఇక్కడైతే ఇప్పుడు ప్రెజెంట్ వాటర్ లేవన్నమాట. ఇంకా ఇది డ్యామ్‌కెళ్ళే ఆన్ ది వే అని. ఇక్కడ కూడా వాటర్ వచ్చాక చాలా బావుంటాయంట. ఇది డ్యామ్. ఇటు సైడ్ చెరువులో కొన్ని నీళ్లున్నట్లే ఉన్నాయి కానీ, ఇవంతా ఏం లేవు. వర్షాకాలంలో వస్తే చాలా బావుంటదని చెప్పారాయన. ఇక్కడొక పర్సన్ ఉంటే. అంటే బతుకమ్మ చేస్తారు కదా! ఆ టైంలో బావుంటాయండి. అప్పుడు రండి చాలా బావుంటది వ్యూ ఇదంతా. మొత్తం చెట్లన్నీ నిండిపోయి ఒక్క చెట్టు కూడా కనపడదు. అంత బావుంటాయి నీళ్లు మొత్తం పారుతూ మొత్తం అంతా చాలా బావుంటది వ్యూ అని చెప్పారు. సో, హరి అన్నారు నెక్స్ట్ టైమ్ వద్దాం మళ్ళీ ఇక్కడ బతుకమ్మ చేస్తారు కదా! సో, ఇక్కడ పర్టిక్యులర్ ప్లేస్‌లో కూడా చేస్తారంట. ఫుల్ వర్షం పడుతున్నప్పుడు వస్తే మంచిగా అనిపిస్తదేమో ప్లేస్ అంతా. చాలా బావుంది. ఇప్పటిదాకా క్లైమేట్ కూల్‌గా ఉన్నింది. ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. కరెక్ట్‌గా టైం 10:30 అవుతుంది. - 10:40 అవుతుంది. ఇక్కడ చాలా రీల్స్ తీసుకున్నాం. చాలా పిక్స్ తీసుకున్నాం. లవ్లీ అయితే అసల సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లాగా ఒక టేక్‌లోనే డాన్సెస్ అన్నీ కూడా వేసింది. అవన్నీ నేను ఇన్‌స్టాలో పెట్టాను అమూల్యాస్ కిచెన్‌లో. ఒకసారి చూడండి. అలాగే లవ్లీ లక్కీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా ట్యాగ్ చేశానన్నమాట. అవి కంప్లీట్ చేసుకొని వచ్చేసిన తర్వాత అక్కడ చాలా టైమ్ స్పెండ్ చేశాం. ఇక్కడ వైల్డ్ యానిమల్ పార్క్ ఉందంటే ఇక్కడ మధ్యలో ఇక్కడ ఆగామన్నమాట. పోలా? ఓకే. అవును ఆల్రెడీ కొంచెంసేపు వింగ్స్ ఓపెన్ చేయలేదు అన్నం పెడతాను నీకు కారణం కొట్టాలా? పోనీ డాడీ పీకాక్స్ బాగా కనిపిస్తాయి ఎందుకు బ్రైట్ బ్లూ గ్రీన్ కలర్స్ ఉంటాయి. అప్పుడు మన ఇంటి దగ్గర ఉండేది ఇప్పుడు పట్టుకోవాలి. అవును అది రీల్ ఆఫేగా స్టాచ్యూస్ అన్నీ రీలే లెక్కే. చూస్తున్నారు. ఏయ్, రా. మరి రా మా ఇంటికి పోదాం అంట. ఎవరు దిగిపోలే అది 1 సెకండ్ లో పరిగెడుతుంది. దిగలేవు చూద్దామా? లైట్నింగ్ స్పీడ్ లో పరిగెడుతుంది. దేనా మమ్మీ దిగు వెళ్తే అది దిగు సెల్ఫీ తీసుకో. వెళ్ళి దాంతో వెళ్తాం మేడం. భయం వేస్తుంది బాయ్ ఆ వైల్డ్ యానిమల్ పార్క్‌లో ఇవి తప్ప ఇంకేం కనిపించలేదండి. మామూలుగా అయితే ఇంకా టైగర్ అవి వస్తాయని చెప్పారు ఆ టైంకి. బట్ 2 కార్లకి మాత్రమే ఏమన్నా కనిపిస్తాయి నిజంగానే పీకాక్‌లైన ఏవైనా. వెనక ఇంకొచ్చే కార్లకి అంత కనపడవు. వెనక 2 కార్స్ వస్తుండే. వాళ్ళకి ఏమన్నా కనిపించాయో లేదో కూడా తెలీదు నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇంకిక్కడ ఆగాం లంచ్ టైంకి. ఇక్కడ కుండ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. ఆ సైడ్ టేబుల్‌లో ఉంది కదా! ఆ కుండంతా మాదే అన్నమాట బిర్యానీ. అన్నిట్లో ఉంది బయోలో నేర్చుకుంటాం ఫుడ్ అయితే ఒకేలా ఉన్నింది. మరీ వావ్ అనే అంతేం లేదు. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంక మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. వచ్చేటప్పుడు నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ అని ఉండే గదా! సో, దానికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకెక్కడికన్నా వెళ్దాం అనుకున్నాం. కానీ ఇప్పటికే మాకు టైం అంతా వచ్చేసిందన్నమాట. అంటే తెలియకుండానే అయిపోయింది. నేను కొన్ని ప్లేసెస్ అసలు చూపెట్టలేదు. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్పేసి కొన్ని చూపించిందన్నమాట గూగుల్‌లో. అటంతా వెళ్లి చూసాం కానీ అక్కడ ఏం వాటర్ ఫాల్స్ లేవు. చిన్న చెరువుల్ని అది వాటర్ ఫాల్స్ లాగా చూపించింది. లేదా వర్షం లేక ఇప్పుడు ఎండాకాలం అని చెప్పి ఎండిపోయాయో తెలీదు గానీ, మెదక్ నియర్ ప్లేసెస్‌లో, నరసాపూర్ నియర్ ప్లేసెస్‌లో ఎవరన్నా మన సబ్‌స్క్రైబర్స్ ఉంటే గనక ఇక్కడ నిజంగానే వాటర్ ఫాల్స్ ఉన్నాయా? లేకపోతే గూగుల్ మాకు అబద్ధం చెప్పిందా? మాకు చెప్పండి కాస్త. మొత్తానికొచ్చేసామండి. ఇక్కడ నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్‌కి. ఇక్కడేందంటే ట్రెక్కింగ్‌లాగా ఉంటదన్నమాట. జస్ట్ అట్లా వెళ్తూ నార్మల్‌గా వాక్ చేసుకొని వెళ్ళి, అక్కడ వ్యూ చూసే పాయింట్ ఉంది. అక్కడి నుంచి మొత్తం వ్యూ అంతా చూడొచ్చు. అక్కడికి వెళ్దాం అని చెప్పి వెళ్ళాం. ఇక్కడ బాగా అలసిపోయానండి. ఎందుకంటే నేను ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం మమ్మీ అవును.
గార్డెన్ అంట, వే టు వాచ్ టవర్, బైసన్, వే టు వాచ్ టవర్. ఇటే పోదామా? అది పోదాం. అదే అందుకే అంటుంది ఇది చిన్నప్పుడే అని కాదు ఇప్పుడు కూడా. వావిలి ఆకు తెలుసా అండి మీకు? ఈ ఆకు ఇది యాక్చువల్లీ ఆవిరి పట్టించడానికి ఎక్కువ యూస్ చేస్తారు, జెండు బాం కంటే కూడా. సేమ్ లవ్లీ అది ఒకటే బాగుంది మమ్మీ, మిగతాదంతా గడ్డి ఏం లేదు. ఆ గడ్డి చూసి చూసి స్మెల్ అలాగే వస్తుంది. హరి దారిలో ఇక్కడ ఇంక మధ్యలో ఫొటోస్ అవి దిగుతున్నాం. నా ఫొటోస్ ఏమో కానీ మా సౌమ్య దింపుతున్నారు భీమ్ గారు ఫొటోస్. బాప్రే! అన్నీ ఇంటి కాదు, ఇక్కడ ఇలా నిల్చో, అక్కడ నిల్చో, అక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. ఫోటోగ్రఫీ బాగా ఇష్టం. ఎన్ని ఫొటోస్ క్లిక్ చేస్తున్నారో బాప్రే! నేను హరి బాగా నవ్వుకున్నాం అన్నమాట. ఒకవేళ వ్లాగర్ అయితే కనుక ప్రతిదీ కూడా జూమ్ చేసి మరీ షూట్ చేసేవాళ్ళేమో అని. ఇంకా నెక్స్ట్ వచ్చేసాం మొత్తానికి వాచ్ టవర్ దగ్గరికి. ఇక్కడ ఇదేంటంటే వుడ్లా కనిపిస్తుంది కానీ మొత్తం అంతా కూడా సిమెంట్ అంట. సో ఇదంతా మొత్తం అంతా డెవలప్ చేయడానికో లేకపోతే ఇది కట్టడానికో 20 lakhs అయిందని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటూ వెళ్తుండే. నర్సాపూర్ ఫారెస్ట్ మొత్తం అంతా మనకి ఇట్లా బాగా కనిపిస్తుంది వ్యూ అంతా. పైకి వెళ్దాం రండి, వెళ్ళి చూద్దాం. ఇక్కడికే మాకు ఒళ్ళు బాగా టైర్డ్ అయిపోయింది, బాగా అలసిపోయిన ఫీలింగ్ వచ్చేసింది. మేమే కాదు అందరూ కూడా చూస్తున్నారు కదా, అక్కడ నడుము మీద చేసుకొని నిల్చోవాల్సి వస్తుంది, అంతలా ఉంది ఫారెస్ట్ అయితే. నడిచే కొద్దీ పైకి ఎక్కుతున్న ఫీలింగ్ వస్తుంది. నేనేమో చెప్పులు చాలా రాంగ్గా సెలెక్ట్ చేసుకున్నాను, అంటే నాకు డ్రెస్కి మ్యాచ్ అవుతాయని చెప్పి అవి వేసుకున్నాను అన్నమాట. కొంచెం హీల్ టైపు, లోపల గ్రిప్పింగ్ ఏమి ఉండకుండా సెపరేట్ టైప్ ఉన్నాయి అవి. అందుకని ఊరికే జారిపోతూ ఇలా కాలు బెనికిపోతే ఇట్లా మధ్యలో ఇక్కడ కాలు బెనికిపోయింది. అయినా కొంచెం కుంటించుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాను. దాని ఎఫెక్ట్ నాకు నెక్స్ట్ డేకో 2 daysకో తర్వాత ఉంటుంది. సో మొత్తానికైతే అక్కడ పోచంపల్లి డ్యామ్ దగ్గర కాలు అట్లే స్లిప్ అయింది, ఇక్కడ కూడా అలాగే స్లిప్ అయింది. మొత్తానికి వచ్చాం. పాపం హరిగారు చూసారా, ఫుల్ స్వెట్టింగ్ వచ్చేసింది. ఎప్పుడు టీ షర్ట్లు వేసుకొచ్చే మనిషి ఈరోజు ఎందుకో షర్ట్ వేసుకుంటా అన్నారు. ఇంకా అందరం అలసిపోయినాం. అందరం ముఖాలు పొద్దున ఏదో అంటారు చూసారా, కొత్త నోట్లాగా, బ్యాంకులో అప్పుడే డ్రా చేసిన నోట్లాగా తలతలా మెరిసిపోయాం. ఇప్పుడు విలవలా బోసిపోయాం అన్నట్టుంది, ఎండిపోయిన ఆకుల్లాగా తయారయ్యాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. కరెక్ట్గా టైం కూడా 4 ఆ టైం అయిపోయింది అనుకుంటా. అందుకని చల్లగా మొత్తం అంతా కనిపిస్తూ ఉంది. వర్షం పడేలాగా అలా అనిపిస్తుంది అన్నమాట క్లైమేట్ అంతా. ఇక్కడ నుంచి చాలా బాగుంది. మాలాగా చాలా మంది వచ్చున్నారు ఇక్కడికి చూసేవాళ్ళు. ఇదంతా కూడా మొత్తం అంతా చూస్తూ ఫొటోస్ దిగుతూ రీల్స్ దిగుతూ, ఇప్పుడు రీల్స్ పిచ్చి కదా ప్రతి ఒక్కరండి, ఎక్కడో దగ్గర నిల్చోవడం, డ్యాన్సులు వేయడం. అబ్బాయిలు కూడా అసలు ఈవెన్ ఇలా ఉన్నారు. ప్రతి ఒక్కరికి రీల్స్ పిచ్చి అయిపోయింది నిజంగా. ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఎంత ట్రెండింగ్లో ఉందంటే అంత ట్రెండింగ్లో ఉంది, ప్రతి ఒక్కరూ రీల్సే. సో ఇంక ఇక్కడ ఇదంతా కూడా వ్యూ తీసుకుంటా వచ్చేసాం. అండ్ నేను కూడా లవ్లీని ఇక్కడ ఈ రీల్ తీశాను. నాకైతే ఎంత ఇష్టం అంటే రీల్, ఇన్స్టాగ్రామ్లో చూడండి, పాట వచ్చి చాలా బాగుంటుంది, అంటే మ్యూజిక్ పెట్టున్నాను, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తే వ్యూ చాలా బాగుంది నిజంగానే. కానీ ఎక్కి రావడం నడవడమే చాలా అలసట అండి. మేము అందులో ఉన్నదంతా తిరిగి తిరిగి వచ్చాం కాబట్టి ఇంకా అలసిపోయాం. దానికి తోడు ఏంటంటే షూ వేసుకుంటే ఇట్లాంటి ట్రెక్కింగ్ ప్లేసెస్కి చాలా బాగుంటుంది. బట్ రాంగ్గా చెప్పల్స్, షూ హీల్స్ టైప్ వేసుకున్నాం కాబట్టి ఫుల్ టైర్డ్ అయిపోయాం అన్నమాట. అయిపోయిందండి ఈరోజు ట్రిప్. ఎక్కడెక్కడికో తిరిగి మొత్తానికి ఇక్కడ తిరిగి ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం. డాడీ 200 calories బర్న్ చేయాల్సి ఉంటేను మధ్యలో ఎక్కడైనా సరే 400 చాయ్ అయినా ఏదన్నా calories బర్న్ చేస్తుంది డాడీ. కాళ్ళనే నొప్పులండి బాబాయ్. ఇంకో రౌండ్ ఎంజాయ్ ఇంకో రౌండ్ వేసుకుని ఈ రోజు నేను హ్యాపీనా? 8477 స్టెప్స్ చేశాను.
అనుకున్నట్లే ఫుల్ వర్షం పడటం స్టార్ట్ అయిపోయింది. ఇంక ఎక్కడికి వెళ్ళే మూడు, ఉత్సాహం, ఇంట్రెస్టు, ఒంట్లో ఎనర్జీ ఏం లేవు. అందుకని చెప్పి ఇంకిక్కడ ఇంటికెళ్ళిపోదాం అని చెప్పి డిసైడ్ చేసుకొని ఇక్కడ టీ హౌస్ దగ్గర ఆగామన్నమాట మధ్యలో. ఎవరి కార్‌లో వాళ్ళే ఉన్నాం. ఎందుకంటే దిగేదానికి కొంచెం గూడా ఛాన్స్ లేదు. ఫుల్ వర్షం పడుతుంది. అందుకని ఎవరి కార్‌లో వాళ్ళే ఉన్నాం. ఇంకిక్కడ వాళ్ళిద్దరెళ్లారు చాయ్ తీసుకొస్తాను. లవ్లీ ఏమో డాడీ ఏదైనా సరే పర్లేదు ఐస్ క్రీమ్ తీసుకోరా ఎక్కడైనా సరే అని చెప్పి అంటుంది. ఇంకిక్కడ టీ హౌస్‌లోనే వీళ్ళకి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశారు. మేమేమో చాయ్ తాగామన్నమాట వేడిగా. ఇంకా చాయ్ తాగేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలన్నట్టు కాల్ చేసుకొని ఇంక బాయ్ చెప్పేసుకున్నాం. దిగ్గుడుగా బాయ్ చెప్పుకునేదానికి లేదు ఛాన్స్ వర్షం వస్తుంది కాబట్టి. అందుకని ఇంకిక్కడ ఏదో చెప్తున్నాడు లక్కీ. చాలా హ్యాపీగా టైమ్ అంతా గూడా చాలా బాగా స్పెండ్ చేశాం మమ్మీ. కంప్లీట్ హోల్ డే అని చెప్పి అనుకుంటున్నాం అన్నమాట. నిజంగా అంటే 10 మినిట్స్ టు 6 మేము బయలుదేరాము. ఇక్కడికొచ్చేసరికి 6 అయిందన్నమాట. మళ్ళీ రిటర్న్ అయ్యి ఈ ఆదిబట్లకొచ్చేసరికి. అదే చెప్పుకుంటున్నాం. 12 అవర్స్ కంప్లీట్‌గా చాలా బాగా టైమ్ స్పెండ్ చేశాం మమ్మీ. నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికెళ్దాం? ఈసారి ట్రిప్‌కి మంచిగా షూలు అంటే షూ కానీ, లేకపోతే చెప్పులు కానీ నార్మల్‌గా స్లిప్పర్స్ కానీ, ఇవేవి అన్నీ కూడా తీసుకుపోదాం అని చెప్పి ఇట్లా అనుకుంటున్నాం అన్నమాట. చూడాలి నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికెళ్తాం ఫ్యామిలీస్ కలిసి అని. మేము, సౌమ్య వాళ్ళు. ఇంకిక్కడ ఆగాము ఆదిబట్ల టీసీఎస్ దగ్గర, హరిగారి ఆఫీస్ దగ్గర. ఇంకిక్కడ పునుగులు తింటున్నాం అన్నమాట. ఫుల్ ఆకలి మీద అనిపిస్తున్నాం. యాక్చువల్లీ అక్కడెక్కడన్నా తినుండాల్సింది. బట్ వర్షం వల్ల వచ్చేసాం కదా! వాళ్ళు అటెళ్ళిపోయారు. మేమిక్కడ ఆగి ఈ బజ్జీలు, పునుగులు అవి తిని మేము స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట ఇంటికి. సో, ఇది ఇవాల్టి వ్లాగ్. మీరు కూడా హ్యాపీగా మాతో పాటు కలిసి చూడటం వల్ల ఎంజాయ్ చేసినట్టు అనిపించిందా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.